మిథున రాశి ఫలితాలు. ఈ రాశి వారికి బుధుడు అధిపతి. బుధుడు వ్యవహారం, వ్యాపారం, విద్య, ఉద్యోగాలు, బంధువులు, వ్యవసాయం, పాడి పశువులు, గణిత శాస్త్రం, సైన్స్, ఇంజనీరింగ్ కారకుడు. ఈరోజు వీరికి గ్రహచార గోచారంలో బుధగ్రహం యొక్క అనుకూలత వలన మీ యొక్క వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి, అధికమైన ధనలాభం కలిగి, ఆనందమైన జీవనం గడపగలరు. కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగం చేసేవారికి ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి. మరియు ఈరోజు షేర్ మార్కెట్లో గ్రహస్థితి చూస్తే కనుక గ్రహం యొక్క శుభ దృష్టి వలన ట్రేడింగ్లో అనూక్షమైనటువంటి మార్పులు రావచ్చు. లాభాల కోసం నిదానంతో ఉండటం అవసరం. ఒకసారి నష్టాలను స్వీకరించి పొడవైన గేమును సిద్ధపడితే మెరుగైనటువంటి ఫలితాలు అనేటివి మీరు పొందగలరు. కాబట్టి ఈ యొక్క రంగములో చాలా నిదానం అనేది అవసరం. మీ యొక్క జాతకం అనేది తెలుపుతుంది ఈరోజు ఎలా ఉంది అనేది. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి స్థిరాస్తి విషయంలో ప్లాట్లు కొనడం కానీ, అమ్మటం కానీ, అభివృద్ధి విషయంలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు. ఈ యొక్క విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కొంత ఆలస్యమైన కానీ స్నేహితులు లేదా పెద్దలు లేదా మీకు మంచి చెప్పేటువంటి ఒక వాళ్ళ సలహా తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది జరిగితే కనుక మంచి లాభాలు అనేటివి మీకు కలుగుతాయి. ఈరోజు సమస్యలు పరిష్కారం కావడానికి, శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం శ్రీ వాస్తు పురుషాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి. మరియు ఆఫీస్లో కానీ, మీ ఇంట్లో కానీ కూర్చునేటువంటి ఒక టేబుల్ మీద ఒక చిన్న గణపతి బొమ్మను పెట్టి గణపతికి సింధూరం అలంకారం చేయండి. దానికి బొట్టు పెట్టండి. మరియు ఒక గ్లాసు నీళ్లు తీసుకొని దాంట్లో నిమ్మకాయ వేసి దానిని టేబుల్ మీద పెట్టండి. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని ప్రాతకాలంలో ఉదయం 5 నుండి 6:30 లోపల చదువుకోవడం వలన, ఈ క్రియను చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్.